ఒక అడవిలో చిన్న కోతి బంటి ఉండేది. తన మిత్రులతో కలసి ఆనందంగా ఉండేది. అది ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ అందరినీ నవ్వించేది. ఒకరోజు బంటికి ఒక అల్లరి ఆలోచన వచ్చింది. అది అడవిలో ఉన్న గొడ్డలితో నది పక్కన ఒక చెట్టు కొమ్మను కోయడం ప్రారంభించింది. అది కొమ్మమీదే కూర్చుని కోస్తున్నప్పుడు బుల్లోడు అనే పెద్ద కోతి చూసి ఇలా చెప్పాడు: బంటీ, నీకు ప్రమాదం. అలా చెయ్యకు అని అన్నాడు. కాని బంటి వినలేదు. కొయ్యడం కొనసాగించింది. కొద్దిసేపటి తరువాత కొమ్మ విరిగిపడి బంటి నీళ్లలో పడిపోయింది. అందరూ గట్టిగా నవ్వేశారు. బంటికి తెలివి వచ్చింది. తన మిత్రుల మాట వినకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని. ఆ తరువాత బుల్లోడు ఇలా చెప్పాడు: బంటి ఎప్పుడు మన మంచి కోరి చెప్పేవారి మాట వినాలి. లేకపోతే ఇలా ప్రమాదంలో పడతాం అని కొన్ని మంచి మాటలు బంటికి చెప్పాడు. ఆ రోజు నుంచి బంటి ఎప్పుడూ మిత్రుల మాట వినాలని నిర్ణయించుకుంది. ఈ కథ నీతి: మన మంచి కోరి చెప్పే వారి మాట వినడం ఎప్పుడూ మంచిదే.